నమస్కారం అన్న, అందరికీ నమస్కారం. మైక్ వాల్యూమ్. హలో, మైక్ వాల్యూమ్, మైక్ వాల్యూమ్, మైక్ వాల్యూమ్, మైక్ వాల్యూమ్. అందరికీ నమస్కారం. చాలా రోజులు అయిపోయింది బయటకు వచ్చి, కొంచెం కొత్తగా ఉంది కానీ చాలా బాగుంది మిమ్మల్ని కలుసుకోవటం. అండి స్టేజ్ మీదకి సింపుల్ గా నడిచి వస్తాను సార్ అన్నారు, కుదరదన్నారు. చూశారుగా ఎంట్రీ ఎలా ప్లాన్ చేశారు. సరే సార్, సింపుల్ గా నా స్టైల్లో ఒక బులుగు చొక్కా వేసుకొని eventకి వస్తాను, కుదరదన్నారు. చూశారుగా డ్రెస్సింగ్ ఎలా సెట్ చేశారు. అదేంటండి గుండీలు లేవు, ఒక 2-3 బటన్స్ అన్న ఇవ్వండి అన్నాను, కుదరదన్నారు. స్టైల్ ఇంతేనమ్మా అంటారు. ఇంకా నయం చొక్కా లేకుండా రమ్మన్లా. నెక్స్ట్ అదేనేమో. ఇదంతా మీకోసమే. మీరందరూ ఓపిక మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అప్డేట్ అప్డేట్ అని అడిగారు కదా, ఎలా ఉంది అప్డేట్? మన డైలాగే చెప్పాలి. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది నాకు కూడా. నాన్నగారంటే నాకెంత ఇష్టం మీ అందరికీ తెలుసు. ఆయన చెప్పే ప్రతి మాట వినేవాడిని, ఒక్క మాట తప్ప. ఆయన ఎప్పుడు నన్ను ఒక పౌరాణికం సినిమా చేయమని అడిగేవారు. నువ్వు గెటప్లో చాలా బాగుంటావురా, ఒక సినిమా చెయ్యి అని ఎప్పుడు అడిగేవారు. ఇవాళ నా మాటలు ఆయన వింటూ ఉంటారు. ఆయన ఆశీస్సులు ఎప్పుడు మనతోనే ఉంటాయి. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్. ఒక రకంగా చెప్పాలంటే వన్స్ ఇన్ అ లైఫ్ టైం ప్రాజెక్ట్. దీనికి ఎంత కష్టపడాలో అంత కష్టపడతాను. I'll make everyone proud. Most importantly, I'll make my director the most proud. వారణాసి రిలీజ్ అయినప్పుడు మాత్రం the whole of India will be proud of us. ఇది టైటిల్ అనౌన్స్మెంట్ మాత్రమే, ఫస్ట్ రివీల్ మాత్రమే. ముందు ముందు ఎలా ఉండబోతుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. మీ సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. మీ అందరూ ఎంతో దూరం నుంచి ఎంతో కష్టపడి ఎంతో అభిమానంతో ఇక్కడికి వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అనేది చాలా చిన్న మాట. నేనెప్పుడు మిమ్మల్ని పొగుడుతూ పెద్ద పెద్ద మాటలు చెప్పలా, ఎందుకంటే మీరు నాకు చూపించే అభిమానం నేనెప్పుడు అది మాటలతో చెప్పలేను. ఎప్పుడు అంటూ ఉంటానుగా, ఆ మాటే చెప్పాలి.